నమస్తే ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను వీకోట ప్రాంతంలో సీతంపల్లి దగ్గర ఫార్మర్ తోటలో ఉన్నాను. సో లాస్ట్ 5 months నుంచి వస్తున్నాము కదా, 5 months నుంచి వస్తున్నాము. సో ఇప్పుడు కాయలు అయితే ఇంకొక 1 month టైం ఉంది. సో మొత్తం కలర్ అయితే వచ్చేసింది. సో ఫార్మర్తో మాట్లాడదాము. సో ఇప్పటికి ఎలాంటి మేనేజ్మెంట్ చేసినాము, ఏంటి కంప్లీట్ డీటెయిల్స్. ఎప్పుడు ఫస్ట్ పంటకు ఎప్పుడు వెళ్ళారు, ఏ మంత్లో వెళ్ళారు? మేము March 25th ఇత్రేలు కొట్టాము. April 1st వాటర్ ఇచ్చాము. వాటర్ ఇస్తే అదే మీది ఫస్ట్ షెడ్యూల్ పెట్టారు కదా, ఫస్ట్ షెడ్యూల్ ఇత్రేలు ఇంకా అది ఫాలో అయ్యాము. తర్వాత స్లర్రీనే వదిలాము మ్యాక్సిమం స్లర్రీ వదిలేరు. ఈసారి మీరు ఏం చేంజ్ చేసినారు మీ దాంట్లో మేజర్గా? అదే స్లర్రీస్ వదిలాము. వాటర్ సాల్యుబుల్ నిలిపేసినాం. వాటర్ సాల్యుబుల్ పూర్తిగా ఇప్పుడు వరకు ఏం వదలలేదు. ఫ్లవరింగ్ స్టేజ్ లో కూడా లేదు, ఇప్పుడు కూడా లేదు. ఫ్లవరింగ్ కంటే ముందు ఒకసారి సాయిల్ అప్లికేషన్ చేసినారు. ఇప్పుడు మళ్ళీ దాని తర్వాత నుంచి మళ్ళీ ఒకసారి సెంటర్ లో సాయిల్ అప్లికేషన్ ఎన్నిసార్లు చేసినారు? 2 సార్లు. ఫస్ట్ ఒకసారి పంటకు పోకముందు ఒకసారి, పంటకు పోయిన తర్వాత ఒకసారి. ఇప్పుడు మాక్సిమం చెట్టు ఫుల్ లోడ్ మీద ఉంది. చెట్టుకి మినిమం ఎన్ని కాయలు ఉంటాయి? మినిమం 200 కాయలు ఉన్నాయి. మినిమం 200కి ఏం తగ్గకుండా లేవు. ఆల్మోస్ట్ మీ దాంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక 70% ఫ్రూట్స్ అన్నీ కూడా ఒకటే సైజు ఉన్నాయి. మరి చిన్నది ఒకటి పెద్దది ఒకటి అట్లా లేకుండా ఆల్మోస్ట్ అన్ని చెట్లలో కూడా అట్లా అయితే ఉన్నాయి. సో వాటర్ సాల్యుబుల్స్ అయితే మీరు స్టాప్ చేశారు. లాస్ట్ ఇయర్కి వాటర్ సాల్యుబుల్స్ స్టాప్ చేసిన దానికి అప్పటికి ఇప్పటికి చేంజ్ ఏం చూసినారు మీరు? అదే లాస్ట్ టైం ఆంథ్రాక్నోస్ చాలా ఉండింది. లాస్ట్ టైం ఆంథ్రాక్నోస్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆంథ్రాక్నోస్ కొంచెం తక్కువ. లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఆంథ్రాక్నోస్ కొంచెం చాలా తక్కువ ఉంది. అదే ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీరు వాటర్ సాల్యుబుల్స్ కంటిన్యూస్గా యూస్ చేశారు కదా. లాస్ట్ ఇయర్ వాటర్ సాల్యుబుల్స్ యూస్ చేసినప్పటికి ఈ సంవత్సరం మీరు వాటర్ సాల్యుబుల్స్ యూస్ చేయలేదు. సో సైజెస్లో మీకు ఏం డిఫరెన్స్ కనపడింది? సైజెస్ అదే టెంపరేచర్ చాలా ఉంది కదా, దానికి ఏమన్నా ఇంకా రాలేదేమో. ఇంకా మీకు టైం ఉంది. యాక్చువల్గా అయితే ఈ వెరైటీ వచ్చేసరికి 5 months తర్వాతే ఫుల్ సైజ్ రావడం స్టార్ట్ అవుతుంది. లాస్ట్ మంత్లోనే మీకు ఫుల్ సైజ్ వస్తుంది. సో ఫార్మర్స్ చాలామంది ఏం చేస్తారంటే ఈ లాస్ట్ మంత్లోనే కటింగ్ 5 months అయిపోతానే కలర్ వచ్చాయి, కానీ ఇంకా పెరికేలా కలర్ వచ్చిందని తొందరపడతారు. అట్లా చేయకూడదు. ఇప్పుడు మీకు మెయిన్ మేజర్ ఇప్పుడే సైజ్ వస్తుంది. అదే మేము 5 months అయింది సార్, ఇప్పుడు నిన్నటికి 5 months అయింది. కలర్ క్వాలిటీ అంతా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ స్క్రాచింగ్ వచ్చింది, అదొకటి అది పోతుంది. మీకు అది ఏం ఇబ్బంది ఏం లేదు. ఈ లైట్గా స్క్రాచెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పోతాయి. ఈ నెక్స్ట్ ఈ మంత్ షెడ్యూల్లో కొంచెం క్లీనింగ్ పర్పస్ కోసం అవన్నీ మందులు రాసిస్తాను నేను. అవి స్ప్రేయింగ్ అయితే చేయండి. మొత్తం చూడడానికి మాత్రము ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు 80% అంతా ఒకటే సైజ్ కనిపిస్తుంది. 80% ఉంది సార్, 80% కొంచెం తక్కువ సైజ్ ఉంది. చాలా మంది ఏమంటే వాటర్ సాల్యుబుల్స్ స్టార్టింగ్ నుంచి కంటిన్యూస్గా వదులుతూనే ఉంటారు. వాటర్ సాల్యుబుల్స్ ఇప్పుడు ఎన్ని తోటలు నేను విజిట్ చేస్తున్నానో అన్ని స్లరీనే. వాటర్ సాల్యుబుల్ ఇప్పుడు వరకు ఎవరికి వాడించలేదు. ఇప్పుడు 5th month లో ఇప్పుడు స్టార్ట్ చేసి ఇప్పుడు మీరు వదులుతారు కదా, మీరే చూస్తారు రిజల్ట్ ఎట్లుంటుంది ఏమనేది. క్రాప్ కూడా మీకు మొత్తం అంతా కూడా బంచెస్ కింద లోపలే సెట్ అయింది అంతా. సైజ్ కూడా ఆల్మోస్ట్ 250 grams వరకు రీచ్ అయింది. మీ ఏరియా అంతా మెయిన్ మేజర్ ప్రాబ్లము ఆంథ్రాక్నోస్. బ్లైట్ కూడా వచ్చినాయి. అవును, మా ఈ పక్క ఏరియాలో అంతా తీసేసారు సార్. మాక్సిమం 50% హార్వెస్టింగ్ చేశారు. హార్వెస్టింగ్ కూడా అయిపోయింది. అదే సైజ్ వచ్చేదేమో రేట్ బాగుంది అని తీసేస్తున్నారు. ఎన్ని కిలోస్ ఉండొచ్చు మీ ఎక్స్పెక్టేషన్? అదే ఒక 20 kgs పైన రావాలని నేను అనుకుంటాను. 20 కాదు, ఎక్కువే ఉంది నా అంచనా అయితే. 40 kgs లేదు, ఈజీగా ఇప్పుడు కటింగ్ చేసినా కూడా 25 kgs 30 kgs ఉన్నాయి మీకు. ఇంకా ఇది వచ్చేసరికి టార్గెట్ రీచ్ అయిపోతుంది. 30 అబోవ్నే వస్తుంది. ఇప్పుడు అంతా క్వాలిటీ ఇంకా షైనింగ్ పెరుగుతుంది చూడండి. లాస్ట్ మూమెంట్లో ఇంకా కొంచెం షైనింగ్ ఇంప్రూవ్ చేసేదానికి ఫంగిసైడ్లో క్వాలిటీ ఇంప్రూవ్ చేసేదానికి కొన్ని మందులు కలర్ కోసం వాడుకోవాలి. ఈ చెట్టు ఓవర్లోడ్, అసలు సందే లేదు.
సైజ్ ఇప్పుడు ఫుల్ సైజ్ ఇంకా పీక్కుంటా ఉంది. ఇంక ఈసారి మీరు ఒక 2 రౌండ్లు వాటర్ సాల్వ్ యూజ్ చేసినారంటే రిజల్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఇంకా మీకు. అదే సార్ ఈ వాన ఏమన్నా వెనుకపోతే వాడదామని, వాన వస్తే వాటర్ సాల్యుబుల్ వెళ్తే మాకు దిగులు మళ్ళీ ఆంధ్రాకి. అవునవును, లేదు ఇంకా మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఈసారి మీరు వాడండి, 1-2 రౌండ్లు వాడండి. అదే ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ చేసినాను వాటర్ సాల్యుబుల్. అదే కాటన్ కేక్, స్లరీ ఈసారి మాత్రం అబ్బా ఈ చెట్టు చూడండి, అబ్బా మొత్తం పడిపోయింది. 30 kgs అబోనే వస్తుంది నాకు తెలిసినంత వరకు. ఫార్మర్స్ ఊరికే అనవసరంగా ఎక్కువ దీనికి ఏమంటే ఎక్కువ ఖర్చు పెట్టే దీన్ని నాశనం చేస్తాం. అదే సార్ భయం కదా, భయం కరెక్టే. స్ప్రేయింగ్ చేసుకోవడము అది పక్కన పెడితే సాయిల్ పరంగా ఓవర్ చేస్తున్నారు చాలామంది, దాంతోనే ప్రాబ్లం వస్తుంది. అదే ఫ్రూట్ సక్కింగ్ మొత్తం. అదే దీనికి ఏం సార్, దానికి ఒకటి ఏమైనా సజెషన్స్ అండి? ఇప్పుడు మేమన్నా స్టిక్కర్ మాదిరి కలెక్షన్ ఇది మాదిరి లేదు, దానికి ఈవినింగ్ టైంలో కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్ ఏదో ఒకటి ఈవినింగ్ టైం చేయాలా, సింగిల్గా చేసేయాలి. పైరిథ్రైడ్ గ్రూప్ది సింగిల్గా చేసేయాలి. కరాటే అని, మ్యోత్రిన్ అని ఏదో ఒకటి సింగిల్గా చేసినారంటే మీకు కంట్రోల్ అయిపోతుంది. అదేం పెద్ద మిక్స్ అవుతుంది సార్. ఫంగిసైడ్ ఏం చేయకుండా చేస్తే మీకు బెటర్గా రిజల్ట్ వస్తుంది. ట్రాప్లు ఏమైనా పెడితే ఏమైనా అడ్వాంటేజ్? ట్రాప్లకు అది రాదు, ట్రాప్లకు అది అసలు పడదు. ప్రజెంట్ రేట్లు కూడా బాగున్నాయి, మీరు కూడా బాగా కష్టపడినారు. సూపర్. నాకు తెలిసినంత వరకు 30-40 kgs కూడా రావచ్చు. కొన్ని ప్లాంట్స్ అయితే 40 kgs కూడా రావచ్చు. ఇది ఎన్నో పంట మీరు? మూడో క్రాప్. ఇది ఈజీగా 40 kgs వస్తుంది. ఇవన్నీ వస్తాయి. లాస్ట్ ఇయర్ కూడా మీరు గ్రూప్ లో ఉన్నారు కదా, మన వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు. లాస్ట్ టైం గ్రూప్ లో ఉన్నా, ఈసారి మాత్రమే కన్సల్టెన్సీ తీసుకున్నారు. ఎట్లుంది ఓవరాల్ గా మీ ఫీడ్బ్యాక్ ఏంది సార్? ఓకే సార్, ఇప్పుడు లాస్ట్ ఇయర్ కన్నా బెటరే రిజల్ట్ వచ్చింది. అదే మాకు ఆంథ్రాక్నోస్ కొంచెం కంట్రోల్ ఉంది. ఆంథ్రాక్నోస్ మెయిన్ మీకు అదే ప్రాబ్లం. మీ ఏరియా నుంచి కూడా కొంతమంది ఫార్మర్స్ గ్రూప్లో ఉన్నారు, పర్సనల్గా నాకు అడుగుతూ ఉంటారు, గ్రూప్లో అడగరు. వాళ్ళు కూడా ఫేస్ చేస్తూ ఉండేది ఇదే మెయిన్ ప్రాబ్లం. దీనికి మెయిన్ ఏమంటే గడ్డి ఉండాల. లాస్ట్ మంత్ గడ్డి పెట్టాలి, గడ్డి అనేది తీయకూడదు. అంటే బ్రష్ కటర్ వేసుకోవచ్చు. సాయిల్ ఎక్కువ ఎక్స్పోజ్ అయిందంటే సాయిల్లో నుంచి అది ఎక్కువ వస్తుంది ఆంథ్రాక్నోస్ అనేది. వర్షం పడినప్పుడు ఆవిరి పైకి కొట్టినప్పుడు దాంట్లో నుంచి బాగా ఈజీగా అటాక్ అవుతుంది. కొన్నిసార్లు 50% కూడా డ్యామేజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. అదే మనం గడ్డి ఇప్పుడు మీరు పెట్టారు కదా, బ్రష్ కటర్ వేశారు, ఈ ఇయర్ గడ్డి మందులు కూడా వాడడం స్టాప్ చేసేసారు. బ్రష్ కటర్ వేయడం వల్ల, గడ్డి మందులు వాడకపోవడం వల్ల మీకు ఆంథ్రాక్నోస్ అనేది ఈ ఇయర్ చాలా లిమిటెడ్ వచ్చింది, కానీ చాలా తక్కువ వచ్చింది. పర్వాలేదు. సో అదే ఇప్పుడు ఈ మంత్లో ఏమంటే మీరు ఆంథ్రాక్నోస్ నుంచి కాపాడాలంటే మెయిన్ గడ్డి అనేది మెయింటైన్ చేయండి. గడ్డి అట్లే మెయింటైన్ చేయండి. ఎక్కువ వస్తే బ్రష్ కటర్ అయితే వేసేయండి. లేదు, ఇప్పుడు మీకు ఇది ఇంకా పూర్తిగా రెడీ కాలేదు, ఇంకా టైం ఉంది. ఇప్పుడే మీకు మెయిన్ కాయ సైజ్ వచ్చేది. చీలింది ఇది. సడన్గా టెంపరేచర్స్లో చేంజెస్ వస్తే ఇట్లా అవుతుంది. 300 grams ఏమన్నా కొడతాము, బోరాన్ కొడితే ఏమైనా కంట్రోల్ లేదు. మీరు అమ్మోనియం సల్ఫేట్ వదిలినారంటే ఈ హార్డ్నెస్ అంతా పోయి స్మూత్ అయిపోతుంది. స్మూత్ అయితే ఆంథ్రాక్నోస్ పెరిగిపోతుందేమో. ఏం కాదులేండి. ఆంథ్రాక్నోస్ రావడానికి మెయిన్ కారణం ఏమంటే వాటర్ సాల్యుబుల్స్. అవునా? అది యూజ్ చేసినారంటే ఎక్కువ అయిపోతుంది, ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే, ఎట్లా షెడ్యూల్ ప్లాన్ చేయాలంటే, మీకు రేపు ఫంగిసైడ్ స్ప్రేయింగ్ ఉందంటే ఈరోజు వాటర్ సాల్యుబుల్ ఇచ్చేయాలి. వాటర్ సాల్యుబుల్ ఇచ్చిన వెంటనే ఆంథ్రాక్నోస్కి స్ప్రే చేయాలి. ఈ వాటర్ సాల్యుబుల్ వల్ల మీకు ఏమన్నా ఆంథ్రాక్నోస్ వచ్చినా కూడా వెంటనే ఫంగిసైడ్ పోతుంది కాబట్టి మీకు సప్రెస్ అయిపోతుంది, ఆ ప్రాబ్లం అనేది రాదు. సో వాటర్ సాల్యుబుల్ వాడినప్పుడు మీరు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వాటర్ సాల్యుబుల్ వాడిన వెంటనే ఫంగిసైడ్ ఒకటి పోవాలి.
లేదంటే ఖచ్చితంగా ఆంత్రాక్నోస్ వస్తుంది. కాదు మనకి యావరేజ్ ఇప్పుడు 100 నుంచి 300 పోతుంది కదా. అవును యావరేజ్ వస్తుంది. అసలు ఇంత లోడ్లో కూడా మీకు ఇంత యూనిఫామ్ సైజ్ వచ్చిందంటే గ్రేట్ ఇది. ఫస్ట్ సార్ అడిగితే మీరు ఏం చెప్పలేదు నాకు ఇస్తామా వద్దా అంటే మీరు లే ఎందుకంటే మీకు ప్రాబ్లం ఉండే ఏరియా ఇది. డిసీజ్ ఎఫెక్ట్ అయితే మళ్ళీ ఫ్రూట్స్ పోతాయి ఎంతో కొంత, అందుకనేసి మీకు తీయొద్దు అని చెప్పింది నేను. అసలు చేయి పెట్టడానికి కూడా సందు లేకుండా ఉన్నాయి. ఇది చూడండి బంచ్లో వచ్చింది, బంచ్లో వస్తే సైజు రాదంటారు, అవన్నీ వేస్ట్ మాట. చూడండి అన్నీ సైజు వచ్చినాయి, అన్నీ ఒకటే సైజు ఉన్నాయి. మంచిగానే వచ్చింది సార్, 4 కాయలు 5 కాయలు ఇది